ప్యానెల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇబ్బంది లేనటువంటి వాళ్ళందరూ మీ వీడియోలని ఆన్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ వీడియోలని ఆన్ చేస్తే ఐ కాంటాక్ట్ ఉంటే విషయాన్ని నేరుగా మీకు చెప్పటానికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా గ్రహించటానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక ఈరోజు మనము ధ్యానించేటువంటి విషయం ఏంటంటే, లోకము పాపంతో నిండి ఉన్నదని ఎంచినటువంటి వేళ దేవుడు సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయంతో యుక్త కాలమున యేసు ప్రభుల వారిని లోకములోనికి పంపించాలని భావించి అప్పటికే అనాది కాలంలో జన్మించి ఉన్నటువంటి ఆయనకి పురుష స్త్రీల దాంపత్యము అవసరం లేదు గనక ఒక పరిశుద్ధమైనటువంటి స్త్రీ మాత్రమే సరిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆ కాలంలో మగ్దలేని మరియా అనేటువంటి ఒక పరిశుద్ధ కన్యకని దేవుడు ఎంచుకోవటం జరిగింది. అది ఆమె అర్హత, ఆమెకున్న ధన్యత, ఆమెకున్న భాగ్యము. ఆ స్త్రీ గర్భములోనికి ఆత్మగా యేసయ్య ప్రవేశించిన 9 మాసముల తదనంతరం యాదృచ్ఛికంగా జనాభా లెక్కించటము, జనాభాను ఆనాడు ఉన్నటువంటి రోమా ప్రభుత్వము లెక్కించటం ప్రారంభించింది. జనాభా లెక్కల్లో ఉంటేనే కానీ ప్రభుత్వపరమైనటువంటి విషయాలలో అవకాశాలు ఉంటాయి. అది ప్రతిదానికి అవసరం కాబట్టి నజరేతులో వాసం చేస్తున్నటువంటి మరియా, అప్పటికే ప్రదానము చేయబడినటువంటి యోసేపులు వారి స్వగ్రామమైనటువంటి బెత్లెహేమునకి వెళ్ళారు. జనాభా లెక్కల సంగతి అలా ఉంచితే అక్కడికి వెళ్ళిన తర్వాత మరియకి పురిటి నొప్పులు వచ్చాయి. వారి స్వగ్రామమే అన్నప్పుడు వారి పాలివారు ఉండటానికి అవకాశం ఉంటుంది, వారి రక్త సంబంధికులు ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరు కూడా పురిటి నొప్పులతో ఉన్నటువంటి మరియ పట్ల జాలి, దయ, కరుణ, ప్రేమ ఇలాంటివేవి చూపించలేకపోయారు. కారణం, దేవుని యొక్క ప్రేమ ఏంటి అనేటువంటిది వారు అర్థం చేసుకోలేకపోయారు అనుకుంటున్నాను. అలాగే దేవుని యొక్క ఆజ్ఞ ఏం చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినట్టున్నారు. కనీస మానవీయత వారికి కొరవడింది. పురిటి నొప్పులతో విలవిలలాడినటువంటి ఆ తల్లి పశువుల పాకలో తన బిడ్డని పడుకోబెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే యేసు ప్రభుల వారిని ఆ పాకలో ఉన్నటువంటి పశువులు మేసేటువంటి తొట్టి, దానా వేసేటువంటి తొట్టి ఏదైతే ఉంటుందో ఆ తొట్టిలో పడుకోబెట్టాల్సి వచ్చింది. ఇంతకీ మరి ఆమె బిడ్డను ఎక్కడ కన్నది,
అనంటే కన్నది ఎక్కడ అనేటువంటి సంగతిని చెప్పలేదండి. అంటే దాని అర్థం పాకలో కన్నదా? పాకలో పడుకోబెట్టినట్టుగా మనకు కనబడుతుంది. మరి ఏ చెట్టు కింద, ఏ రాయి చాటున, ఏ మరుగు స్థలములో బిడ్డను కన్నదో తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యేసు ప్రభువుల వారి రాకడకు ఈ లోకము పలికిన స్వాగతం. అంత దయానీయకరమైనటువంటి పరిస్థితిలో ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆ సందర్భాలను గురించి లూకా సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. లోకములో మేము తెలియకల్ల వాళ్ళమనో, మాదే సత్యము, ఎదుటి వాళ్ళది వారి విశ్వాసము తప్పను, వారిని వారు కనపరుచుకోవటం కోసం చేసేటువంటి ఆతురతలలో, ఆ ప్రయత్నంలో భాగంగా యేసు ప్రభుల వారి యొక్క పాత్ర కల్పితమను, అతడు కన్యమేరీ గర్భములో జన్మించలేడను, రకరకాలైనటువంటి అపవాదులని వారి నోటితో పలికి దేవుని దృష్టిలో వారు పాపము మూట కట్టుకుంటున్నారు. ప్రియులరా, యేసుక్రీస్తు పాత్ర అనేటువంటిది కల్పితమైతే, ఆయన పుట్టలేదు అనేటువంటి విషయం వాస్తవమైతే, ఇక్కడ చెప్పబడుచున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి వివరణ ఏంటి అనంటే కైసరు ఔగుస్తు వలన అని అంటున్నాడు. అంటే రోమా చక్రవర్తి అయినటువంటి ఔగుస్తు యొక్క కాలములో జనాభాను లెక్కించాలి అనేటువంటి ఆజ్ఞ, ఆర్డినేషన్ జారీ అయింది. అంటే ఇప్పుడు కైసరు ఔగుస్తు కూడా కల్పితమా? రోమా ప్రభుత్వము కల్పితమా? రోము నగరము కల్పితమా? కైసరు అనేటువంటి ఆ పొజిషను కల్పితమా? ఔగుస్తు అనేటువంటి వ్యక్తి కల్పితమా? ఇది మీరు అనగా ఎవరైతే తప్పుపడుతున్నారో వారు నిరూపించగలరా? ఒకే వ్యక్తి రాస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను గురించినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి నిజము, మరొక వ్యక్తి అబద్ధము ఎలా అవుతాడు? ఆరోగ్యకరమైనటువంటి మనస్సాక్షి ఉన్నటువంటి వారెవరు కూడా ఆ మాట మాట్లాడలేరు. రైట్. ఇది ఇంకా వివరణ ఇస్తున్నాడు. కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. కురేనియు అనేటువంటి ఒక వ్యక్తి సిరియా దేశమునకు అధిపతట. ప్రపంచపటంలో ఈరోజు సిరియా ఉందా? ఇజ్రాయెల్ దేశము పాలస్తీనాతో యుద్ధము చేస్తూనే లెబనాన్ మీదకి యుద్ధానికి వెళ్ళింది. వారితో యుద్ధం చేస్తూనే ఇరానుతో యుద్ధము చేసింది. ఇది ఇలా ఉంటుండగానే 2 రోజుల క్రితం సిరియాతో యుద్ధాన్ని ఆరంభించింది. ప్రజెంట్ 3 దేశాలతో ఉన్నటువంటి వైరం కాస్త 4వ దేశానికి పాకింది. ఇప్పుడు ఇందులో పాలస్తీనా తప్ప, లెబనాను తప్ప, లేదా ఇరాను తప్ప, సిరియా దేశము తప్ప? ఇవన్నీ మనకు ప్రపంచ పటంలో కనబడుచున్నాయి. సిరియా
అనేటువంటి దేశము చాలా పురాతనమైనటువంటి దేశం అది. దాని రాజధాని దమస్కు అని అంటారు. రైట్. ఆ దమస్కులో సిరియాకి అధిపతిగా కురేనియా ఉన్నప్పుడు, అంటే ప్రపంచ చక్రవర్తిగా ఔగుస్తు ఉన్నాడు. సిరియా దేశమునకు కురేనియు ఉన్నాడు. వీరి కాలములో ప్రజాసంఖ్య లెక్కించబడింది. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి, అంటే స్వగ్రామములకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేతలెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎందుకంటే వీరిరువురు కూడా దావీదు యొక్క వారసులు. బేతలెహేమునకు వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుణ్ణి కని, ఎక్కడ చెప్పబడలేదండి, ఉన్నది మాత్రం బేతలెహేము గ్రామంలో, ఆ పొలిమరలోనే ఉన్నారు. కానీ ఆ పొలిమరలో ఎక్కడ కన్నదో చెప్పబడలేదు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున. పూర్వపు రోజుల్లో ప్రతి గ్రామానికి సత్రములు అని నిర్మించేటువంటి వారు. ఇంకా కొన్ని ప్రాంతాలలో పూటకూళ్ళ వాళ్ళ ఇల్లు అని పిలిచేటువంటి వారు. పూటకూళ్ళు అంటే ఏ పూటకి ఆ పూట వచ్చినటువంటి వారికి ఆహారము సిద్ధం చేసి వడ్డించి వారికి విడిది ఇచ్చేటువంటి వారు. అలాంటి ఒక సత్రమునకు వీరు వెళ్ళారు. అక్కడ వీళ్లకు చోటు లేదట. అంటే వీళ్ళకు చోటు లేదంటే నిజంగా ప్యాకప్ అయిపోయారా, లేదంటే ఇలాంటి కండిషన్లో ఉన్నటువంటి ఆవిడకు ఇక్కడ స్థలం ఇస్తే ఇబ్బంది అవుతుంది అని అనుకున్నారా? కారణం తెలియదు. కానీ అక్కడ కూడా అవకాశం లేకపోవటం మూలంగా ఎక్కడో కన్నది శిశువు గనుక వాతావరణ పరిస్థితులు వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి గనక ఒక వస్త్రంలో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. పురిటి నొప్పులతో విలవిలలాడుతున్నటువంటి ఆ తల్లి. ఓకే, ఆ రకంగా బేతలెహేమ ఎఫ్రాతా, నీవు చిన్నదానివైనను నీలో నుండి గొప్పవాడు రాబోచున్నాడు అని ఏ మీకా గారైతే ప్రవచనము చెప్పారో ఆ ప్రవచనాన్ని అనుసరించి ఇది జరుగులాగున రాజ్యములను, సింహాసనములను, అధిపతులను ఏర్పరిచి నడిపించేటువంటి దేవుడు ఔగుస్తులో జనాభా, ఏమండి, ఔగుస్తు మనసులో, ఔగుస్తు అంటే ప్రాంతం కాదు, మనిషి, ఔగుస్తు అనేటువంటి వ్యక్తిలో జనాభాను లెక్కించాలి అనేటువంటి ఒక ప్రేరేపణ కల్పించి ఆ జనాభా లెక్కల మాటున నజరేతులో నుండి బేతలెహేములకి మరియను నడిపింపచేసి లేఖనాన్ని నెరవేర్ప చేశాడు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని వ్యూహం, దేవుని యొక్క సంకల్పం. దాన్ని చెరపగలిగేటువంటి వాడు ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టబోడు. మీరు రాసుకోవాలి, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి వారిని కూడా రాసుకోమని చెప్పండి. ఇది చరిత్ర, దేవుడు నడిపించిన చరిత్ర.
భూత వర్తమాన భవిష్యత్తు కాలములు ఆయన ఆధీనములో ఉంటాయి. సమస్తము తన వశములో ఉంటాయి. బేత్లెహేములో యేసు ప్రభుల వారు జన్మించారు, పసిగుడ్డు. ఈ వార్త దేవదూతల ద్వారా గొర్రెల కాపరికి తెలియచేయబడింది. వాళ్ళు ఆనందంతో వడివడిగా పరిగెత్తుకుని వచ్చి అతన్ని చూసి ఆనందించారు. నిజంగా తెలివి ఎక్కువైతే అజ్ఞానము, అంధకారము అనేటువంటిది అలమటిస్తుంది. గర్వము అనేటువంటిది మనోనేత్రములను మూసేస్తుంది. ఈ యేసు పుట్టాడని మిగిలినటువంటి వాళ్ళకు కూడా తెలిసింది, కానీ ఎవరు పట్టించుకోలేదు. హేరోదుకు తెలిస్తే చంపేయాలని భావించాడు. కానీ గొర్రెల కాపర్లు చూసి ఆనందించాలని పరిగెత్తుకుని వచ్చారు. ఎవరు బెటర్ చెప్పండి? అప్పటికి యాజకులు లేరా? ధర్మశాస్త్రాన్ని అవపోసనం చేసినటువంటి పండితులమని పిలిపించుకునేటువంటి శాస్త్రులు లేరా? వాళ్ళెవ్వరికీ కనబడనటువంటి విషయం, వాళ్ళెవ్వరూ పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో దేవుడు ఎవరి పట్ల కృప చూపుతాడో, ఎవరిని ఏర్పరచుకుంటాడో, ఎవరిని పిలవాలో వారినే ఏర్పరచుకొని పిలుస్తాడు. అందుకే దేవదూతలు యాజకుల యొద్దకు వెళ్ళలేదు, శాస్త్రుల యొద్దకు వెళ్ళలేదు. పామరులైనటువంటి, సామాన్యులైనటువంటి గొర్రెల కాపరుల యొద్దకు వెళ్ళారు. వారు వచ్చారు, అంతే గొప్పగా ఆనందించారు. సరే, ఇది జరిగిన తర్వాత అక్కడే 7 దినములు గడిచిపోయాయి. అయితే ధర్మశాస్త్ర నియమాన్ని అనుసరించి 8వ దినమున కుమారుడికి సున్నతి చేయించాలి. ఈ 8వ దినమున సున్నతితో పాటు మరికొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. దానిలో భాగంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయమునకు వెళ్ళారు. పిల్లరా, కన్నటువంటి 8 రోజులకి యెరూషలేమునకు చేరాలంటే ఈ బేత్లెహేము నుండి యెరూషలేమునకి ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది? మేబీ నేను అనుకుంటున్నాను కనీసం ఒక 3-4 రోజులు పడుతుంది. అవునా? 8వ దినము నాటికి అక్కడ ఉండాలంటే ఈమె ఏ రోజున ప్రయాణం ప్రారంభించాలి అంటే 4వ దినమున అటు ఇటుగా ప్రారంభించాలి. కుమారుని కన్న తర్వాత 4వ దినమున ఆ పచ్చి దేహముతో ప్రయాణం చేసినటువంటి మరియ యొక్క ప్రయాసని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞ చిత్తము దేవ అన్నది అందులో భాగంగా ఆమె ఆ పాత్రను పోషించింది. నిజంగా చెప్పాలంటే ఆ పాత్రకు న్యాయం చేసింది. రైట్. ఇప్పుడు అప్పటికే భర్తగా ఉన్నటువంటి యోసేపుతో కలిసి వారు యెరూషలేమునకు వెళ్ళారు. 21వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఓకే, అంటే నామకరణం చేశారు. ఎన్నవ దినమున? 8వ దినమున. మర్చిపోకూడదు, 7వ దినం వరకు శుద్ధీకరణ ఆచారాన్ని పాటించాలి, వాళ్ళు పవిత్రపరుచుకోవాలి. ఓకే, ఆ తదనంతరము సున్నతి, అలాగే పేరు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. 22వ వచనం, మోషే ధర్మశాస్త్రము చొప్పున
వారు తమ్మును శుద్ధి చేసుకును దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠించబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఏమండి? తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠించబడవలెను. ఇది ధర్మశాస్త్రం యొక్క నియమం. ధర్మశాస్త్రం యొక్క నియమము. ఎక్కడ ఉంది ఈ మాట? మీరు తర్వాత చదువుకోండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది. మీ తొలిచూలు మగపిల్లని నాకు ప్రతిష్ఠించాలి అని దేవుడు రూల్ చేశాడు. ఇక మగపిల్లలని ప్రతిష్ఠించాలి అని రూల్ చేసినటువంటి దేవుడు దానికి ఒక ఆల్టర్నేటివ్ కూడా ఇచ్చాడు. ఏంటి? మగపిల్లలందరూ నాకు ప్రతిష్ఠించబడితే వారి లెక్కకు సరిసమానముగా లేవీయుల్లోని పురుషులందరూ కూడా నా మందిర సేవలో ఉంటారు అని నియమించాడు. అలా ఈక్వలైజ్ చేశాడనమాట. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీ లేక జ్యేష్ఠ సంతానం అంతా కూడా ఏం చేయాలన్నమాట? వీరి పనిని, వీరి పాత్రను లేవీయులు పోషిస్తారు గనక లేవీయుల బ్రతుకు పోషణ కోసం వీరు కష్టపడినటువంటి కష్టములోని సంపాదనలో దశమ భాగాన్ని లేవీయులకి ఇవ్వాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప ఏర్పాటది. ఓకే, అలా ప్రతిష్ఠితము చేయాలి. అయితే ఆ రోజు మట్టికి వారు పుట్టిన సందర్భంగాను ప్రతిష్ఠితమవుతున్నటువంటి సందర్భంగాను వారి తాకత్తును బట్టి ఒక గొర్రె పిల్లను కానీ, ఒక పశువును కానీ, ఒక పావురపు పిల్లను కానీ, ఒక గువ్వను కానీ బలి ఇవ్వాలి. డబ్బును బట్టి, వాళ్ళ ఆదాయాన్ని బట్టి. ఇప్పుడు వీళ్ళు ఆ ఆజ్ఞను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠిస్తున్నారు ప్రభు యేసుని. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అది, వాళ్ళు పాటించాలి. ఇప్పుడు యేసయ్య ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు, కానీ యేసుకి ఇవ్వబడినటువంటి దేహం మరియ రక్త మాంసములే కదా. గనక వారు అది పాటించాలి. అందులో భాగంగా వారు గువ్వలని, ఇక్కడ గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనా బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయిరి. అయితే సరే, అక్కడ గువ్వలను వాళ్ళ శక్తి కొలది, ఎందుకంటే సామాన్య కుటుంబం కదండి. యోసేపు కుటుంబం చాలా సామాన్యమైనటువంటి కుటుంబం, చెక్క పని చేసుకుని బ్రతికేటువంటి వారు. వారి తాకత్తును బట్టి ఈ పావురమునో లేదంటే గువ్వల జతనో అర్పించారు. ఆ రోజు కార్యక్రమం జరిగించారు. అయితే వారు వెళ్ళేసరికి ఒక వండర్ఫుల్ వ్యక్తి అక్కడ ఉన్నాడు. వండర్ఫుల్ అని ఎందుకు అంటున్నానంటే, వాట్ ఈజ్ వండర్ అని అన్నప్పుడు ఇక్కడ మనం చూస్తే యెరూషలేము నందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. ఈ వ్యక్తి మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తాడండి, మళ్ళీ ఎక్కడ కనిపించడు ఆయన. ఇక్కడ లిఖించబడినటువంటి నిడివి చాలా చిన్నది, కానీ ఆయనను గురించినటువంటి విషయము చాలా పెద్దది, చాలా పెద్దది. అందుకే నేను కోరుకునేది ఏంటంటే, మీ పేర్లు, నా పేర్లు శాటభారతం అంతా రాయకపోయినా పర్వాలేదు, కనీసం మన పేరు ఆ జీవ గ్రంథములో ఇదిగో పలాని ప్రదీపు, పలాని లాజరు అని ఇప్పుడు మీలో ఎంతమంది అవుతున్నారో
అలా అందరి పేర్లు రాయబడితే మీ అంత ధన్యులు ఈ లోకంలో మరొకరు ఎవ్వరు ఉండరు తెలుసా. జీవ గ్రంథములో మన పేర్లు లిఖితమైతే అంతకంటే గొప్పదైనటువంటి ఆశీర్వాదం ఏముంటుంది, అంతకంటే ఆనందం ఏముంటుంది, అంతకంటే పర్వదినము ఏముంటుంది, మనకి పర్వము ఏముంటుంది. ప్రియులరా, ఇదిగో ఈ సుమయోన్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. వాస్తవానికి ఆయన రోజు దేవాలయంలో ఉండేవాడు కాదు. ఆయన తన బ్రతికేదో తను బ్రతుకుతూ ఉంటాడు. ఓకే. అయితే ఈ సుమయోనికి ఒక చిరకాల వాంఛ ఉంది. ఏంటి అనంటే, మన అబ్రహాము గారికి, మనోడేనా తప్పు మాట్లాడానా? మన అబ్రహాము గారికి యేసయ్యను చూడాలనేటువంటి కోరిక ఎంత బలీయంగా ఉండెనో, చూసి ఎంతగానైతే తన్మయత్వం నొంది ఆనందించెనో, ఆల్మోస్ట్ ఆల్ అంతే గొప్పగా ఈ సుమయోనికి యేసయ్యను చూడాలని ఒక కోరిక బలంగా ఉండింది. ఎస్, ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వస్తే చూసి మురవాలని ఆయన తహతహలాడాడు. ఆయన తాపత్రయమును బట్టి దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. సుమయోను, నీ కోరికను నేను మన్నించాను, నేను నీకు మాటిస్తున్నాను, నీవు యేసును చూసిన తర్వాతనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు అని అన్నాడు. అంటే దాని అర్థం, యేసయ్య వచ్చేదాకా ఈయనకు చావు ఉండదు, లేదా ఈయన చచ్చేలోపు యేసయ్య రావాలి. దేవుడు అలా ఫిట్ చేశాడు. తృష్ణగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచును అన్నట్టుగా ఇప్పుడు సుమయోనుది తృష్ణే కదా, దేవుడు సంతృప్తి పరచాలని భావించి ఏం చేశాడు? ఎన్నో వచనంలో ఉన్నా మనం? 25వ వచనం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడు. అడగానే దేవుడు అలా వరాలు ఇచ్చేయడు. మరి అడిగేవాడికి అర్హత ఉండాలి. అందరూ మోకాల మీద ఉండి గంటలు ప్రార్థన చేస్తారు, కానీ ఏ మనసుతో చేస్తున్నావు, ఏ హృదయంతో చేస్తున్నావు అనేటువంటిది ముఖ్యం. నీది ఎలాంటి వ్యక్తిత్వము, నువ్వు పరిశుద్ధుడవా పాపివా అనేటువంటి వాటి మీద ఈక్వేషన్స్ ఉంటాయి. నీ ప్రార్థనకి దేవుడు ప్రతిస్పందించటం అనేటువంటిది ఉంటుంది. లేదంటే అంతా డబ్బాలో రాళ్ళేసి మొత్తుకున్నట్టే. ఓ ఓ ఓ ఓ అని కుప్పలుగా అరుస్తూ ఉంటారు చూడండి ప్రార్థనలో. అక్కడ మనం ఉండలేమండి, కీచురాళ్ళు మోగినట్టే. నో, దేవుడు కోరుకున్నటువంటి అర్హతలో ఉండి సింపుల్గా, సూటిగా, చిన్న మాట పలికిన దేవుడు పెద్దగా స్పందిస్తాడు. అయితే అనేకులు కలిసి కూడి ప్రార్థన చేయటాన్ని తప్పుపట్టట్లా, కానీ ప్రార్థన చేస్తున్నటువంటి వారి హృదయం ఎలాంటిది అని చూసుకోవాలి అని నేను దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. లోకమంతా పాడైపోయి దేవుడు కూడా దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితిలో మలాకి మొదలుకొని 400 సంవత్సరాల వరకు ఇశ్రాయేలీల వైపు ముఖము కూడా చూపెట్టబడినటువంటి ప్రవక్తల కాలములలో
400 సంవత్సరాలండి గ్యాప్ దేవుడికి ఇశ్రాయేలీలకి. అప్పుడు వాళ్ళ కష్టాలు కాదండి, పాపముతో నిండిపోయింది. అనారోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు, ఒకరికి ఒకరు అన్యాయం చేసుకుంటున్నారు, గుద్దులాడుకుంటున్నారు. ధర్మశాస్త్రము పరిగణలో లేదు, దాన్ని పట్టించుకున్నటువంటి వాడు లేడు, బోధనలు లేవు, పాటించటము లేదు. దేశమంతా అల్లకల్లోలం, ఆగమాగం. దాన్ని చూసినటువంటి సుమయోను విలవిలలాడిపోయాడు. అయ్యో, నా దేశం ఎలాగైపోయింది, అయ్యో, యెహోవా దేవుడుగా కలిగినటువంటి, యెహోవా స్వాస్థ్యమని పేరెన్నిక కలిగినటువంటి ఇశ్రాయేలు దేశము ఇంత నాశనమైపోతున్నదే, అందరి ముందు ఆభాసు పాలైపోతున్నది, పేరు పలచనైపోతున్నది, దేవునికి అవమానకరంగా మిగిలిపోవచ్చున్నది. ఇలా నాశనమైపోతున్నటువంటి నా దేశాన్ని ఆదుకునేటువంటి నాదుడు లేడా అనంటే, వస్తాడు అని ప్రవక్తల చేత ప్రవచించబడినటువంటి మహావ్యక్తి ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు వస్తాడా అని అతడు ఆతృత కలిగి, అంటే ఒక విధంగా బబులోను దేశములో 70 సంవత్సరాల చెర తర్వాత విడిపించబడతారు అని ఇర్మియా గారు చెప్పబడినటువంటి మాటను చదివినటువంటి దానియేలు గారు ఆ 70 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయితాయా అని చెప్పి కనిపెట్టుకొని వెంటనే మోకాల మీద 70 సంవత్సరాలు పూర్తవగానే మోకాళ్ళ మీద తన వాడుక చొప్పున ప్రార్థన చేస్తూ, అయ్యా, మా పితరులు తప్పు చేశారు, మేమందరం పాపం చేసినటువంటి వాళ్ళము, ఇది మాకు తగినదే, అయినా మీరు గొప్పవాళ్ళు, మాటిచ్చి తప్పనటువంటి వారు, 70 సంవత్సరాలు పూర్తయిపోయిందయ్యా, ఇక మమ్మల్ని విడిపించవా, మా దేశానికి నడిపించవా, మరలా మేము అందరము ఆనందంగా స్వతంత్రంగా మిమ్మల్ని సేవించుకోగలిగే అవకాశాన్ని మాకు కల్పించవా అనంటే, దేవుడు వెంటనే కోరేషు, పారసీకుల రాజైనటువంటి కోరేషును ప్రేరేపించి ఇక వారిని తిరిగి మరల యెరూషలేమునకు పంపించినటువంటి విధానము ఎలాగైతే మనకు కనబడుతుందో, అక్కడ దానియేలు రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. కౌంట్ డౌన్ అంటూ ఉంటాం కదా, 70వ సంవత్సరం పూర్తయిపోయింది, ఇంకా 69 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం గడిచిన తర్వాత ఇంకా 68 సంవత్సరాలు, అలా 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 ఇంకా 5 సంవత్సరాలు ఉంది, ఇక 4 సంవత్సరాలు అయితే వెళ్తాము, ఇక 3 ఉన్నాయి, ఇక 2 ఉన్నాయి, ఇక 1 ఉన్నది. ఈ 1 దగ్గరకు వస్తున్నప్పుడు అసలు ఈ సౌండ్ ఏం లేదేంది అనుకున్నాడు ఆయన. సర్వసాధారణంగా ప్రోగ్రాం దగ్గర పడుతుంటే హడావిడి ఎక్కువ అవ్వాలి కదా, అవునా? ఇక్కడ హడావిడి లేదు, సైలెంట్గా ఉంది, నిన్న మొన్న ఉన్నట్టుగానే ఉంది. అప్పుడు ఆయనకి ఆవేదన కలిగింది, వెంటనే ప్రార్థించాడు, దేవుడు మన్నించాడు. ఆ ప్రకారంగా వారు తిరిగి వెళ్ళగలిగేటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఇప్పుడు సుమయోనిది అలాంటి క్యూరియాసిటీ. ఎలాంటి క్యూరియాసిటీ? ఏమంటున్నాడు ఇక్కడ? ఏమన్నాడు అనంటే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, అంటే ఇశ్రాయేలును ఆదరించేటువంటి వాడు రావాలి. ఆదరించటం అంటే బాగు చేయటం, బ్రతికించటం, వారి కష్టాలను దూరం చేయటం, కన్నీరును తుడవటం, ఆశీర్వదించటం, సమృద్ధిని చేయటం, భరోసా కలిగించటం, శత్రుబడత లేకుండా చేయటం, పాపాన్ని తొలగించటం, పరిశుద్ధపరచటం, సాతాన్ని దూరం చేయటం, పరిశుద్ధాత్మను దగ్గర చేయటం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అందించేటువంటి వ్యక్తి. ఒక మోషే చెప్పినవాడు, ఒక సమూయేలు చెప్పినవాడు, ఒక దావీదు చెప్పినటువంటి వాడు, ఒక యెషయా, ఒక ఇర్మియా, ఒక యెహెజ్కేలు, ఒక హోషియా, ఇలా ఎంతమంది భక్తులైతే చెప్పారు అతని గురించి. జకర్యా వరకు చెప్పారు, మలాకి వరకు కనబడుతుంది, మార్గం సరళం చేసేటువంటి వాడు మీలో వస్తాడు. రైట్? ఈ మలాకి వరకు ఇంతమంది ప్రవక్తలు చెప్పారే,
చెప్పిన వారు గంపెడంత మంది ఉన్నారు. ఇంతమంది చెప్పినటువంటి మాట ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు నెరవేరుతుంది? నేనుండగా నెరవేరితే బాగుండు, నేను కళ్ళారా చూసి వెళితే నాకు ఆనందంగా ఉంటుంది, నాకు తృప్తిగా ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే, నేనున్నప్పుడు నా బిడ్డ పెళ్ళి అవ్వాలి, నేనున్నప్పుడు నా కొడుకు జాబ్ రావాలి, నేనున్నప్పుడు ఇల్లు కట్టుకోవాలి, నేనున్నప్పుడు 4 ఎకరాలు కొనుక్కోవాలి, వీళ్ళందరూ నేనున్నప్పుడే మనవడు మనవరాలు పుడితే బాగుంటుంది, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఆయనకేముందండి? భక్తులకి భక్తిహీనులకి ఉండేటువంటి వ్యత్యాసం అది. ఇతడు ఇశ్రాయేలును ఆదరించేటువంటి వాడు రావాలి అని చెప్పి కనిపెట్టుకుని ఉన్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఓకే, నువ్వు ఇంతగా ఆతృత పడుతున్నావు కాబట్టి, ఆశ కలిగి ఉన్నావు కాబట్టి, నీ ఆశను దేవుడు మన్నిస్తున్నాడు, ఆదరణకర్త వస్తాడు, నువ్వు అతన్ని చూస్తావు అని చెప్పి పరిశుద్ధాత్ముడు అతనికి చెబితే మరింత పరవశుడై పట్టరాని సంతోషంతో ఆయన ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఆ దినము రానే వచ్చింది, యేసయ్య దేవాలయమునకు వచ్చాడు. అయితే ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, సర్వసాధారణంగా ఆ సమయానికి ఆయన దేవాలయమునకు వచ్చేవాడు కాదట. యేసు ప్రభుల వారు వాళ్ళ అమ్మా నాన్నలు అతన్ని తీసుకుని ఒడిలో పెట్టుకుని దేవాలయమునకు సమీపిస్తూ ఉంటే, సుమయోను నీకు గుడ్ న్యూస్ అని అన్నాడు. ఏంటి ప్రభువా, ఏంటి ఆదరణకర్త ఇట్లా వస్తున్నాడా ఏంటి? అవును, వస్తున్నాడు. అతని కంటే నువ్వు ముందుగా వెళ్ళి అతన్ని ఆహ్వానించు అని అన్నాడు. పరిగెత్తకుండా ఉంటాడా? అప్పుడు ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడో వెంటనే సిద్ధపడిపోయాడు, దేవాలయమునకి పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. మామూలుగా రాలాయన, తనకై తాను రాలా. ఆత్మవశుడై అంటే పరిశుద్ధాత్ముడు అతన్ని ప్రేరేపించి నడిపించాడు. అలా అతడు వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా నేను. ఇది ఎట్లుంటుందో తెలుసా? 6 నెలల నుండి అరకొర ఆహారంతో తిననట్టుగా చావలేక బ్రతుకుచున్నటువంటి వారికి క్రొవ్విన దూడతో మాంసము వండి మంచి ఆహారం పళ్ళెము నిండా పట్టుకొని వస్తే ఎంత ఆతురతగా ఉంటుందో అంత ఆతురతతో ఉన్నాడు ఆయన. అంత ఆతురతతో అంటే పళ్ళెము నిండా 6 నెలల నుండి ఆకలితో అలమటించినటువంటి వారికి పళ్ళెము నిండా క్రొవ్విన దూడతో వండబడినటువంటి కూరతో ఉన్నటువంటి ఆహారము పళ్ళెములో ఉన్నప్పుడు అతడు ఏం చేస్తాడండి? దేవా అని అంటాడు కదా, వందనాలయ్యా, కృతజ్ఞతలయ్యా, నాకు ఈ ఆహారం అనుగ్రహించినందులకి మీకు స్తోత్రాలయ్యా. ఉబికి వస్తున్నటువంటి కన్నీళ్లతో అదే సమయంలో ఆనందము పెళ్ళుబిగుతున్నటువంటి హృదయంతో దేవునికి నివేదన చేసుకుంటాడు. అలాంటి మనసుతో ఇప్పుడు యేసు ప్రభుల వారిని చేతుల్లో పట్టుకున్నాడు, పళ్ళెమును పట్టుకున్నట్టుగా. ఓకే, చేతులతో పట్టుకొని స్తుతించుచు ఇట్లా నేను ఏమంటున్నాడు? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున
నా కళ్ళకు చూపించావయ్యా. నేను ధన్యుణ్ణి, నేను భాగ్యవంతుణ్ణి, చూసి తరించాను, పట్టరాని ఆనందంతో ఉన్నాను. ఈ జీవితానికి, ఈ బ్రతుకుకి ఇది చాలయ్యా. మీరు మాట ఇచ్చారు, నెరవేర్చారు, అంతే చాలయ్యా. నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అంటే చూసిన సంతృప్తితో నేను వెళ్ళగలుగులాగున నాకు అవకాశం కల్పించారు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఎవరు? యేసుప్రభుల వారు. అన్యజనులకు నీవేంటో తెలియబడులాగున అతడు ఒక వెలుగుగా ఉంటాడు. అంటే చీకట్లో ఎవరిని చూడలేం కదా. అయితే ఇప్పుడు ఆ చీకట్లో ఉన్నటువంటి అన్యజనులు దేవుణ్ణి చూడలేకపోతున్నారట. ఇప్పుడు దేవుణ్ణి చూపించాలని యేసు వెలుగుగా వాళ్ళ మధ్యలోనికి వచ్చాడట. అవును, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను. మరలా వాగ్దానములు వారివి, ఆశీర్వాదములు వారివి, రక్షకుడు వారిలో నుండి వచ్చును అనేటువంటి మాట ఏదైతే ఉందో అది నెరవేర్చి మరలా ఒకసారి ఇశ్రాయేలీల యొక్క గొప్పతనాన్ని ప్రపంచ ఎల్లడలా చాటగలుగులాగునని అవకాశం కల్పించావయ్యా. అవకాశం కల్పించావు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నీ రక్షణ అంటే యేసంటేనే రక్షకుడు కదా. ఆ రక్షణ సుమయోను చేతుల్లోనికి వచ్చింది. ఆ రక్షణను ముద్దాడాడు, ఆ రక్షణని మురిపెంచేశాడు. ఇది సుమయోనుకు దక్కినటువంటి గొప్ప భాగ్యము. అలా అతడు తరించాడు. ఇక మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ ఆనందంతో ఆయన కళ్ళు మూసి ఉంటాడు. అంటే శారీరక జీవితాన్ని విడిచిపెట్టి మరి నెమ్మది పొందు దేశమైనటువంటి పరదేశంలోనికి అతడు వెళ్ళి ఉంటాడు. ఓకే, 33వ వచనం. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. యోసేపుకి దిమ్మ తిరిగి ఉంటుంది. అంటే ఏమని యేసు అనేటువంటి వ్యక్తిని గురించి ఈయన ఇంత గొప్పగా చాటుచున్నాడు, ఇంత గొప్పగా పరవశించాడు, ఇంత గొప్పగా ఆనందించాడు. ఇంతకీ యేసులో ఉన్న గొప్పతనం ఏమిటి అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అంటే యేసుప్రభుల వారు వచ్చిన తర్వాత ఇతను నిజంగా ప్రవక్తలు చెప్పబడినటువంటి వ్యక్తేనా, దేవుడు పంపించిన రక్షకుడేనా అనేటువంటి ఆ డిస్కషను ఎక్కువగా జరిగింది. అప్పుడు వారందరూ మాట్లాడుకొని నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు, నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే ముందుగా ఒక గజిబిజి ఏర్పడింది. కానీ ఎట్టకేలకి కొందరిని పట్టుకున్నాడు. పడిపోయినటువంటి వారిని మరలా నిలబెట్టగలిగాడు. అయితే వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎస్, యూదులకి అన్యజనులకి మధ్యలో యేసు రక్షకుడా కాదా అనేటువంటి వాదం ఆయన జన్మించిన నాటి నుండి నేటి వరకు కూడా జరుగుచున్నది. యేసు పేరటనే డిబేట్లు జరుగుచున్నాయి. రైట్, ఇక అనేక విషయాలు
ఇక్కడ చెప్పబడుతున్నాయి. వివాదాస్పదమైన గుర్తుగా ఉండును. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఆయన తల్లి అయినటువంటి మరియతో చెప్పాను. అంటే అమ్మ, నీ కుమారుని మూలముగా నీ హృదయం కాస్త గాయమవుతుందమ్మా అని అన్నాడు. దానికి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవాలయంలోనికి వెళ్ళి, అంటే ఇదే సందర్భంలో ఆ పనులు పూర్తి అంటే ఇదే సందర్భం మీన్స్ మరొక 12 సంవత్సరాల తర్వాత దేవాలయమునకు వచ్చినప్పుడు యేసుప్రభుల వారు కనిపించకుండా పోయారు. వీళ్ళకి వచ్చిన గుంపులో అతడు ఉన్నాడు అని అనుకొని వారు తిరిగి వెళ్ళారు. 2 రోజుల ప్రయాణం తదనంతరం గుర్తించి తిరిగి మరలా వచ్చి యేసును కనుక్కున్నారు. అప్పటికి ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే శాస్త్రులతోటి ధర్మశాస్త్రం గురించినటువంటి డిస్కషన్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు మమ్మల్ని ఇలాగ చేశావనంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండవలేనని మీకు తెలియదా అని అన్నాడు. అక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపుకి ఇంత స్పిరిచువల్ డీప్ థింకింగ్ ఎందుకు ఉంటుంది? ఉండదు. సరే, నేను కనకపోవచ్చు, కానీ తండ్రి స్థానంలో ఉన్నాను కదా, నా తండ్రి పనుల మీద ఉండాలని అంటున్నాడేంటి అనేటువంటి ఆలోచన అతనికి వస్తుంది. అతని ముఖము చూసుకుంటూ మరియా ఆందోళన చెందుతూ ఉంటుంది. అదొక సందర్భం. మరొక సందర్భం మనకు తెలుసు కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు. ఇలాంటి కొన్ని మాటలు ఆమె హృదయాన్ని గాయపరిచేటువంటిగా ఉంటాయి. కానీ అందులో ఒక ఆత్మీయ అర్థం, పరమార్థము దాగి ఉన్నది. దాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి వారు ధన్యులయ్యారు. ప్రియ దేవుని వారలారా, మీకు ఓపిక ఉంటే తదనంతరము ఈ అధ్యాయం మొత్తం పూర్తిగా చదవండి. గొప్ప విషయాలు ఉన్నాయి. అంటే సుమయోనే కాదు, ఒక ప్రవక్త్రి ఉంది 36వ వచనంలో. ఆషేరు గోత్రీకురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంటే యేసయ్యను గురించి, ఇదిగో మనకు ప్రవక్తలు చెప్పినటువంటి ఆ మహానుభావుడు వచ్చి ఉన్నాడు, అతడు ఇతడే అని చెప్పి వాళ్ళందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్పుచున్నదట ఒక ప్రవక్త్రి. అంతటా వారు ప్రభువును ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ఏదైతే ఉందో, 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము గ్రామంలో కన్యా గర్భం ద్వారా లోకములోనికి వెలుగుగా అతడు వచ్చాడు. కానీ ఆనాటి యూదులు ఆయన యొద్దకి రాలేకపోయారు. ఎందుకంటే ఆయన యొద్దకు వస్తే వారి చీకటి క్రియలు బయటపడతాయి. రైట్, వారి చీకటి క్రియలు బయటపడతాయి. అందుకే వారు రాలేదు, అతన్ని నమ్మలేదు. నమ్మిన వారు కొద్దిమంది. అయితే ఆ వెలుగు అన్యజనులకు కూడా ప్రసరించులాగున దేవుడు అన్యజనుల మీద కనికరం చూపించాడు. అందులో భాగంగానే ఒకనాటి అన్యజనులముగా ఉన్నటువంటి మన యొద్దకి ఆ వెలుగు వచ్చింది. ఆ వెలుగులో మనము నిజదేవుణ్ణి, నిత్యదేవుణ్ణి, సత్యదేవుణ్ణి ఎరగగలిగాము. ఆ దేవుని సన్నిధి కావాలని మనం కోరుకోగలిగాము. అందులో భాగంగానే మనము దేవుని సన్నిధిలోనికి వచ్చి క్రీస్తును ధరించుకొని క్రైస్తవులముగా మనం బ్రతుకుచున్నాం. అయితే అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఎట్టికోశాన మనం జారవిడుచుకోకూడదు. యేసయ్య వచ్చిన ఉద్దేశం, యేసయ్యను మనం ధరించుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మనము రక్షించబడాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి, ప్రభువుతో పాటు పరలోకమునకు చేరాలి. ఈ 3 లక్ష్యాలు మన జీవితంలో నెరవేరితే అంతకంటే గొప్పదైనటువంటి పర్వము మరొకటి ఉండదు. నిజంగా
ఈరోజు క్రిస్మస్ పేరట చాలామంది ఆనందిస్తున్నారు. ఓకే, ఈ ఆనందము అలా ఉంచితే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి, నిజమైనటువంటి ఆనందం కావాలి, నెరవేర్పు కలిగినటువంటి ఆనందం కావాలి. అలాంటి ఆనందం మీరందరూ ఎప్పుడు సొంతం చేసుకోగలుగుతారు? రక్షణ, నిత్య జీవం, పరలోక స్వాస్థ్యం మీరు పొందుకోగలిగినప్పుడు ఆ ఆనందాన్ని మీరు సొంతం చేసుకుంటారు. అది పొందుకోవాలంటే అందుకు అర్హత కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి మనము క్రీస్తు యేసులో ఏ గుణమైతే ఉందో, ఏ లక్షణమైతే ఉందో, ఆయన ఏ విధంగా దేవుని చిత్తము చొప్పున బ్రతికాడో మనము కూడా అలాగే దేవుని చిత్తము చొప్పున బ్రతికి యేసయ్య తన శరీర జీవితంలో దేవుణ్ణి కనపరిచినట్లుగా మనము మన శరీర జీవితంలో యేసయ్యను కనపరచగలగాలి. అలా కనపరచబడినటువంటి వారి ఎడల దేవుని కరుణ ఉంటుంది. ప్రభు యేసు వచ్చినప్పుడు వారందరినీ రక్షిస్తాడు, అంటే మనల్ని అందరినీ రక్షిస్తాడు, పరలోకమునకు చేర్పిస్తారు. మీరందరూ కూడా అలాంటి రక్షణలో, నిత్య జీవములో, నిత్య స్వాస్థ్యములో పాత్రలవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.